హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అయితే ఈరోజు చల్లగా ఉంది, మంచి వాతావరణము. ఆ, పోయిన వారము ఎగ్ బిర్యానీ చేసిన, గుడ్డు బిర్యానీ. మా పిల్లలు మంచిగా ఇష్టంగా తిన్నారన్నమాట. మా బాబు మా పాప వీళ్ళు ఇష్టంగా తిన్నారు. అందుకనే ఇక చికెన్ తెచ్చిన ఈ వారం. అయితే ఇక చికెన్ ఉత్తిగా వండడం ఎందుకు, కొంచెం రైస్ వేసుకొని బిర్యానీలాగా చేసి తినేస్తారు కదా మంచిగా అని ఇక చికెన్ బిర్యానీ చేద్దాంలే అన్నట్టుగా చేస్తున్నాను అన్నమాట. వాళ్ళకి రేపటి నుంచి స్కూల్లో అయితే ఇక హడావడి ఉంటుంది. ఇక సరిగ్గా తినరు. స్కూల్లో ఏం తింటారో ఏమో, మళ్ళీ టైం టు టైం ఉండదని ఇక నచ్చినట్టుగా కడుపు నిండా తింటారులే అనేసి చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? సండే ఏం తెచ్చుకున్నారు, ఏం తిన్నారు? కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ వేరే వాళ్ళకి కొంచెం సపోర్ట్గా రీచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నలుగురు చూస్తారు, అంతే, ఏం లేదు. దానివల్లనే లైక్ చేయండి అని అంటూ ఉంటానన్నమాట. మా అత్తయ్య కూడా మా దగ్గరే ఉంది కదా, తను కూడా మంచిగా తింటుందిలే అని చేస్తున్నాను. చికెను అరకిలో తెచ్చినాను అనమాట. అరకిలో చికెన్కి ఇక సరిపడంత బియ్యం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. అప్పుడు అంత మసాలాలు మనకు అంత పట్టి అంత రుచి ఉండదు అనమాట, సప్పగా అయిపోతుంది. కేజీ బియ్యానికి కేజీ చికెన్ ఉంటే మస్తు ఉంటుంది. అయితే నేను 3/4 వంతుల బియ్యం వేసి అరకేజీ చికెన్ తెచ్చిన. అంటే అరకేజీ కంటే కొంచెం ఎక్కువ బియ్యం వేసిన, మరీ మసాలా అయితే పిల్లలు తిన్నారని చేసి ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నిమ్మరసము, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొంచెం పెరుగు, మనం వేయించుకున్న ఉల్లిగడ్డలు, ధనియాల పౌడరు, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ మంచిగా వేసుకొని, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని చికెన్ని పట్టేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. అట్లా కలుపుకుంటే మంచిగా చికెన్కి పడుతుంది. మనకు టైం ఉంటే ఒక ½ 1 అవర్ మంచిగా పక్కన పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు వండుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను అట్లా డైరెక్ట్గానే వండేస్తున్నా. ఇక అవన్నీ మంచిగా కలిపినాక చికెన్ ఉడికేలోపు పక్కన మనము అన్నం కూడా ఇంకో గ్యాస్ మీద పెట్టుకుంటే అన్నం కూడా ఉడికిపోతుంది. ఇట్లా చూశారు కదా, ఇట్లా మంచి కలిపేయాలి. ఇట్లా కలపడం వల్ల చికెన్కి ముక్కలన్నీ బాగా పడతాయి. పక్కన ఇంకో గిన్నెలో అన్నం కోసం, మనం రైస్ కొంచెం ఉడకాలి కదా, దానికోసం గిన్నె పెట్టి నీళ్ళు పోస్తున్నా. ఆ రైస్ ఉడికింది, అది నీళ్ళు కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. అయితే దాంట్లో కొంచెం బిర్యానీ స్పైసెస్ తెచ్చిన కదా, అవన్నీ కొంచెం వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకున్నా, బిర్యానీకి సరిపడంత ఉప్పు వేసుకొని, బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని కొంచెం మూత పెడితే నీళ్ళు మరుగుతాయి కదా, అప్పుడు బియ్యం వేసుకోవడమే. చూడండి, చికెన్ ఒక పక్క ఉడుకుతూ ఉంది. చికెన్ ఉడకదు అట్లా ఏం ఇబ్బంది ఉండదు, మనకి మంచిగా ఉడికిపోతుంది. అన్నం కూడా ఉడికిపోతుంది కదా, రెండు సగం కంటే పైన ఉడుకుతాయి కాబట్టి మనకు అంత ఉడికిద్దో ఉడకదో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచిగా మసాలాలన్నీ పట్టి మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. అయితే మా అత్తయ్యకి ఇప్పుడు కొంచెం పర్లేదన్నమాట, కానీ ఆమె మర్చిపోతుంది బాగా. ఇప్పుడు జరిగిన విషయాలే ఇప్పుడు మర్చిపోతుంది. సాయంత్రానికి పొద్దున అంటుంది, పొద్దున సాయంత్రం అంటుంది. రాత్రి మా పిల్లలు ఆడుకొని 7ంటికి ఇంటికి వస్తే, ఎండలో ఈ టైంలో ఏం ఆట, మీకు ఎండ కొడుతుంది కదా, ఎండలో ఆడడానికి ఎందుకు వెళ్ళారు అని అంటుందన్నమాట. తను మర్చిపోతుంది. ఎట్లనో ఏమో, నాకు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, ఇక్కడ కొత్త ఇల్లు, ఇక్కడ ఉండాలా, అక్కడ ఆమె ఇక్కడ ఉండమంటే ఆమె ఇక్కడ ఉండదు, నేను ఒక్కదాన్ని ఉండలేనని అంటది. మరి ఇక్కడ ఉండాలా, ఊర్లో ఉండాలా, ఎట్లనో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితిలో ఆమె ఊర్లోకి వెళ్ళి అక్కడ వండుకొని తిని మళ్ళీ మర్చిపోయి గ్యాస్ గట్ల ముట్టించి గ్యాస్ మర్చిపోయి ఏదైనా ప్రమాదం అయితే ఎట్లా అని భయం వేస్తుంది నాకు. రోజు పొద్దున్నే లేచి చల్లపూట అయింది కదా, నాకు దింపిరా అమ్మ అని అంటా ఉందన్నమాట. వద్దు ఆగు, మామయ్య వద్దంటుండు, వద్దు ఆగు,
పోదాంలే వద్దు ఆగు అని నేను వారం రోజుల నుంచి ఆపుతా ఉన్నాను అన్నమాట. రోజు ఎప్పుడు పంపిస్తావు అని అంటూ ఉంది. తనకు ఒక్క దగ్గరే ఉండడం మంచిదిగా చేత కాదంటే, ఎందుకంటే పని చేసే మనిషి కదా, పొలాలు ఇప్పటి వరకు పొలాలమ్మడి పని చేస్తూ ఉంటుంది అన్నమాట. పని చేసి మాకు పెడుతుంది. వద్దమ్మా అంటే మాట వినదు. ఇక పోతా అంటుంది. చూడాలి 2-3 రోజుల్లో మంచిగా అయితే ఇక మేము అక్కడ ఉండడమో, 2-3 రోజులకు ఒకసారి పోయి రావడము ఏమో చూడాలన్నమాట. చికెన్ ఉడికినాక పక్కన అన్నం కూడా ఉడికిందనమాట. ఇక అన్నం వేసేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం మిగిలిన ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు ఫ్రై చేసినాం కదా, ఆ ఉల్లిగడ్డలు ఇట్లా వేసి నెయ్యి వేసుకొని దమ్ పెట్టుకోవడమే మంచిగా. ఇది బిర్యానీ ప్యాకెట్లో వస్తుంది కదా, అది కొంచెం వాటర్ పోసి కలిపి వేసిన అనమాట నేను కలర్ కోసం. ఇక దమ్ పెట్టుకున్నా. మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు, రాగానే పెట్టాలి వాళ్ళకి. టేస్ట్ అయితే మస్తుంది. నేను కొంచెం వేసుకొని తిన్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా అత్తయ్య కూడా పడుకుంది, లేచినప్పుడు ఆమె కూడా పెడతాను. సరే ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఈ పూట మన వీడియో అయితే ఇది. చూడండి ఎంత బాగా ఉడికిందో మంచిగా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడికిందో మంచిగా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.